పాలు తాగేశారంటే ఒంట్లో కొంచెం శక్తి వస్తుంది. అప్పుడు మీరు మంచి మనసుతో ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. అక్కడ పెట్టి వెళ్ళు. నువ్వు చెప్పిన దాని గురించి నేను ఆలోచిస్తాను. సరే. ఇదిగో ప్రదీప్, బ్రేక్ఫాస్ట్ రెడీ. నాకు ఆకలి కాలేదు. అరే అయ్యో, కొంచెం చూసుకొని ఎక్కడికంత తొందరగా వెళ్తున్నావు? అమ్మగారు, ప్రణామాలు అమ్మగారు. ప్రణామాలు ప్రణామాలు. సుఖంగా ఉండు. అమ్మగారు, మిమ్మల్ని ఒక మాట అడగచ్చా? నాకేమో కొంచెం ఇది బాలేనట్టు అనిపిస్తుంది. ప్రదీప్ కి ఇప్పుడేగా కొత్తగా పెళ్ళైంది. మరి తనకి ఎందుకంత కోపం? కోపంగా ఎలా వెళ్ళిపోయాడో చూసారా? అది కూడా ఇవాల్టి రోజు, వ్యాలంటైన్స్ డే రోజు. వచ్చిందండి అగ్గిపుల్ల వెలిగించటానికి. అమ్మగారు, మీరంత ప్రేమగా పిలిచినప్పుడు నేను రాగా తప్పదు కదా. అయితే ఇక నిన్ను పిలవనులే. అది సరే, కానీ నాకు ఇంకొక మాట చెప్పండి. ఇప్పుడు ప్రదీప్ గాని వేరొకరితో వ్యవహారం మొదలు పెట్టలేదు కదా? ఇది వరకు కూడా తనకు గర్ల్ ఫ్రెండ్ ఉండేది కదా. ఏమిటా పిల్ల పేరు? సలోని. చాలు, ఇంకేం మాట్లాడుకు ప్రభావతి. నేనేం మాట్లాడలేదంటే నువ్వు వాళ్ళ వాగుతూనే ఉండమని కాదర్థం. మిగతా ఆడవాళ్ళకి పొద్దునే లేచి 190 పనులు చేయాల్సి ఉంటుంది. కానీ నువ్వున్నావు, నీ ఇల్లు వాకిలి అన్ని వదులుకుని ఇతరుల ఇళ్లకు వచ్చేస్తావు. వచ్చి ఏదో వాగుతూనే ఉంటావు. ఏం చెప్పమంటారు అమ్మగారు? నేను చూశాను కాబట్టి నేను చెప్పేశాను. మీరు అనవసరంగా కోపగించుకుంటున్నారు. చూడు జేపీ, ఈ చైన్ పట్టడం లేదు. నేను ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను. ఇవాళ కూడా లెక్చర్కి లేట్ అయిపోయేలా ఉంది. అరే అది అలా బాగోదు, దాన్ని రిపేర్ చేయించాలి. సరే పద, నేను దింపేస్తాను. వద్దులే, నీకు లేట్ అయిపోతుంది. మళ్ళీ నేను చేసుకుంటాను. అరే షాప్కేగా వెళ్తున్నాను, ఏదైనా ఆఫీస్కో కోర్టుకో కాదుగా. పద నాతో రా. జాగ్రత్తగా కూర్చో, పడిపోతావేమో. నేనేం పడిపోను. ఐమ్ సారీ. నీకేం కాలేదుగా? ఒక నిమిషం ఆగు. ఏమైంది? ముందు హెల్మెట్ పెట్టుకో. అరే ఇప్పుడు దీంతో పనే ఉంది, ఈ పక్కకే కదా వెళ్తున్నావు. హెల్మెట్ పెట్టుకోమని చెప్తున్నానా? గంగా నువ్వు మరి. పద. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.